అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ జంగాల, గ్యాస్ట్రాంటాలజిస్ట్, సాయిరామ్ హాస్పిటల్స్ ఖమ్మం. ఒక గంట క్రితం గంధసిరి నుంచి ఒక 6 ఏళ్ల పిల్లగాడిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయి ఎలక్ట్రికల్ బాక్స్‌లోని కాయిన్ లాంటి వస్తువు చాలా షార్ప్‌గా ఉందది. ఆ కాయిన్ మింగితే అది ఇక్కడ గొంతులో తట్టుకొని పోయింది. హాలిడే కాబట్టి పిల్లగాడు ఆడుకుంటున్నాడు, హోలీ హాలిడే కాబట్టి. ఆడుకుంటూ అది మింగేసాడు. గొంతులో తట్టుకోవడం వల్ల చాలా అపస్మారక స్థితిలో చాలా అంటే వామిటింగ్స్ అవుతూ, గాలాడక చాలా క్లిష్టమైన పరిస్థితిలో తీసుకొచ్చారు. వెంటనే మా క్రిటికల్ కేర్ టీమ్ స్పందించి బాబుని స్టెబిలైజ్ చేసి ఎక్స్‌రే తీస్తే ఆ కాయిన్ ఇక్కడ క్లియర్‌గా గొంతులో తట్టుకున్నట్టుగా కనబడుతుంది. వెంటనే అనస్థీషియా ఇచ్చేసి ఆ కాయిన్‌ని పీడియాట్రిక్ ఎండోస్కోప్ ద్వారా బయటికి తీయడం జరిగింది. అండ్ బాబు ఇప్పుడు అదృష్టవశాత్తు స్టేబుల్‌గా ఉన్నాడు. వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ మధ్య రీసెంట్‌గా ఇట్లా ఫారిన్ బాడీ ఇంజెక్షన్ అంటాం దీన్ని. ఇలాంటి కాయిన్స్, బోల్ట్స్, సేఫ్టీ పిన్స్ ఇలాంటివి మింగుతూ చాలామంది పిల్లలు వస్తున్నారు. పేరెంట్స్‌కి నా సూచన, చిన్న పిల్లలు ఎస్పెషల్లీ 1-5 ఇయర్స్ పిల్లలు ఆడుకునేటప్పుడు అండర్ సూపర్విజన్ ఆడుకోవాలి పిల్లలు. మీ సూపర్విజన్‌లో ఆడుకోవాలి. అండ్ వారికి అందుబాటులో ఈ చిన్న కాయిన్స్, బోల్ట్స్, నట్స్, బటన్ బ్యాటరీస్, ఎస్పెషల్లీ టాయ్ కార్స్‌లో బటన్ బ్యాటరీస్ ఉంటాయి. అలాంటివి వాళ్ళకి అందుబాటులో ఉండకుండా చూసుకోండి. బటన్ బ్యాటరీస్ అయితే మటుకు అసలు లోపలికెళ్ళి యాసిడ్ రిలీజ్ చేస్తూ ఉంటది. పేగుకి రంధ్రం పడే ఛాన్స్ ఉంటది. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏమన్నా మింగితే మీకు తెలియకుండా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి. మీ దగ్గరలో డాక్టర్‌ని సంప్రదించండి. ఎక్కువ డిలే చేయకూడదు. ఎందుకంటే పిల్లల ఈ అన్నవాహిక అండ్ పేగులు చాలా సున్నితంగా ఉంటాయి. ఆ మెటల్ అనేది అక్కడ కోసుకున్నట్టుగా అవుతే ఇబ్బంది అవుతుంది. లక్కీలీ వి హావ్ సేవ్డ్ దిస్ చైల్డ్. జనరల్‌గా అంటే చిన్న పిల్లలు కాబట్టి అనస్థీషియా ఇచ్చి తీయవలసి వస్తుంది. అనస్థిస్ట్ 3,000-5,000 అలా తీసుకుంటారు. అండ్ పరికరాల ఖర్చు అనదర్ ఇంకొక 4,000-5,000 వరకు అవుతుంటుంది. నా సూచనలు, పిల్లలు అండర్ సూపర్విజన్ ఆడుకోవాలి. పిల్లలు ఇల్లంతా తిరుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి టేబుల్ ఉంటుంది, స్టూల్ ఉంటుంది. వాటి మీద ఏ కాయిన్సో, నట్సో, బ్యాటరీసో, రీసెంట్‌గా ఒక పిల్లగాడు హనుమాన్ బిళ్ళ మింగేసి వచ్చాడు. సో, అవి అందుబాటులో లేకుండా చూసుకోవాలి పిల్లలకి మెయిన్‌గా. ఒకవేళ మింగినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 1-2 ఇయర్స్ పిల్లలైతే వెంటనే పిల్లల కాలు పట్టుకొని పైకి లేపాలి. పైకి లేపితే వెంటనే అది ఇట్లా భుజం మీద తడితే వెంటనే ఆ కాయిన్ కక్కేస్తారన్నట్టు వాళ్ళు. లేదు పెద్ద పిల్లలనుకోండి 5 ఇయర్స్, 6 ఇయర్స్ అనుకోండి, హీల్మ్లిచ్ మాన్యూర్ అంటారు. పిల్లగాడిని వెనక నుంచి పట్టుకొని ఇట్లా పైకి ఇట్లా అది ఉన్నట్టు ఇట్లా జర్క్స్ ఇవ్వాలి. వెంటనే కక్కేస్తారు అది. అది జరగని పరిస్థితిలో వెంటనే హాస్పిటల్‌కి సంబంధించడం బెటర్. మా పేరు శిరీష్ అండి. నా పేరు కృష్ణ. మధ్యాహ్నం టైంలో మేము పనుకున్నాము. అన్నం తిని పనుకునేసరికి పిల్లగాళ్ళు టీవీ పెట్టుకొని అట్నే చూసుకుంటా మరి ఆ బిళ్ళలు ఎంత తెచ్చుకున్నారో తెలియదు. బిళ్ళ తెచ్చుకొని నోట్లో వేసుకొని ఒక్కసారి వాక్ అంటే ఏందని లేచిన. లేచి చూస్తే ఏందిరా ఏమైందంటే ఇట్లా మింగినా అన్నాడు. సర్లే అమ్మా అని ఇక ఆర్ఎంపీ డాక్టర్ అని కనుక్కొని ఇట్లా ఫోన్ చేస్తే ఈ హాస్పిటల్లో పోండి ఇక్కడికంటే ఇక్కడికి వచ్చిన. డాక్టర్ గారు మంచిగానే చూశాడు. పర్లేదు మంచిగానే ఉంది. మాది గంధసిరి.